మీడియా మిత్రులకు, మా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అలాగే పిసిసి అధ్యక్షులు మేడం షర్మిలా మేడం గారికి, అలాగే మా కాంగ్రెస్ పెద్దలకు, కాంగ్రెస్ డిసిసి అనుబంధ సంస్థలు అన్నింటికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలా మేడం గారు వచ్చిన తర్వాత అనేక మంది రాజశేఖర్ రెడ్డి గారి మనసులో ఉన్న వ్యక్తులందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వ్యక్తులు కూడా చాలామంది కూడా కాంగ్రెస్లోకి రావడానికి చాలామందిని ఆలోచనలో విధానంగా, అందులో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గుండెల్లో ఉన్న వ్యక్తి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు. ఏపీ టెక్నాలజీ సర్వీస్ చైర్మన్గా ఈ ఉత్తరాంధ్ర ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి అండదండలతో, ప్రసాద్ రెడ్డి గారి అండదండలతో ఎదిగిన వ్యక్తిగా ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ నిత్యం పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఉండే వ్యక్తి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ మేము ఏమి ఇచ్చామంటే మేము ఏదో వాళ్ళకి ఉద్యోగులు ఇచ్చారు, సచివాలయ ఉద్యోగులు ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేటటువంటి మరి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం కూడా ఎక్కడ కూడా చెప్పలేని పరిస్థితి కనపడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా సాధిస్తామనే నమ్మకం ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. అలాగే నిన్న కాకపోన్న భీముల్లో జరిగిన సభకి సిద్ధమైన పేరుతో కార్యకర్తలు సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏనాడైతే మరణించారో ఆ క్షణం నుంచి కూడా నువ్వు ముఖ్యమంత్రి వరకు పనిచేసే కార్యకర్తలు కానీ, ప్రతి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టే విగ్రహాలు పెట్టే కార్యకర్తల నాయకులు కానీ ఇవాళ నీ పక్కన ఉన్నారు జగన్మోహన్ చేసుకుని వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఎంత వేధించావు, వాళ్ళ మనసు ఎంత గాయపరిచావు. నువ్వు గెలిచింది వాళ్ళ రెక్కల కష్టం మీద. నేను ఐపాక్ వాళ్ళు గెలిచాను, కేసీఆర్ వాళ్ళు గెలిచాను, ఇలాంటి మాటలకి నువ్వు చెప్పిన పరిస్థితి కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెక్కల కష్టం మీద గెలిచేవాళ్ళు చెప్పలేని పరిస్థితి ఇవాళ ఉంది. ఎప్పుడైతే షర్మిలా గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అయ్యారో నీ కార్యకర్తలు గుర్తుకొచ్చారు. ఎక్కడ కార్యకర్తలు రాజశేఖర గారు కుమార్తె షర్మిల వైపు ఆకర్షితులు అవుతారనే భయంతో ఇవాళ నీ కార్యకర్తలు గుర్తుకొచ్చి గుట్టవుతున్న సిద్ధమైన పేరుతోటి ఇవాళ నువ్వు సభలు నిర్వహిస్తున్నావు. ఆ సభలో స్పందన లేదు. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో, ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీలు అందరూ కూడా అతనికి టికెట్ పోతే అతనికి ఇస్తే ఓడిపోతుందని చెప్పినా కూడా నువ్వు టికెట్ ఇచ్చావంటే అక్కడే నీ తల్లి డొల్లతనం కనబడుతుంది.